ఇప్పుడు మీరు చూసిన కేస్ స్టడీస్లో లేదా మీరు హ్యాండిల్ చాలా చేసి ఉండుంటారు. ఈ కేసెస్ ప్రకారం సహజంగా ఎంత కాలం పాటు మనం కన్సిస్టెంట్గా చేస్తే మన మీద ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది? యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్గా మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మన బ్రాండ్ బిల్డ్ కావాలి అని అంటే మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మేము చేస్తున్నాం ఇప్పటికి మేము 40 హాస్పిటల్స్కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నామండి. అందులోకి వెళ్ళి చూస్తే మాకున్నటువంటి లాస్ట్ 10 years స్టాటిస్టిక్స్ చూస్తే ఏంటంటే, ఒక హాస్పిటల్కి ప్రాపర్ డిజిటల్లో బ్రాండ్ ఎలివేట్ కావాలి అని అంటే ఇట్స్ ఎ మినిమం 1 year జర్నీ అండి. ఒక 1 year జర్నీ లోపల వాళ్ళు కన్సిస్టెన్సీగా ఒక డైలీ ఒక వీడియో కానీ ఒక రీల్ కానీ వేయగలిగినట్లయితే, చాలా మంది ఏమనుకుంటారంటే సోషల్ మీడియా మాకు ఉందండి, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, వారానికో వీడియో వేస్తున్నాం, పోస్టర్ వేస్తున్నాం, అయిపోయింది అంటారు. అది అట్లా వర్కౌట్ కాదండి. ఎందుకంటే సోషల్ మీడియాలో సక్సెస్ కావాలి అని అంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అల్గర్థం కూడా మీ యొక్క హాస్పిటల్ బ్రాండ్ని పుష్ చేయాలి అని అంటే రోజు ఒక వీడియో అల్గర్థంకి తినిపిస్తూ ఉండాలి. రోజు మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా చేస్తామో యూట్యూబ్కి యాజ్ ఎ కంటెంట్ ప్రొవైడర్, యాజ్ ఎ బ్రాండ్ ప్రొవైడర్ మనం యూట్యూబ్కి రోజు ఒక వీడియో కానీ రీల్ కానీ తినిపిస్తూ ఉంటే, అప్లోడ్ చేస్తూ ఉంటే, ఐ మీన్ టు సే, అప్పుడు ఏమవుతుందంటే అల్గర్థము మనల్ని సాటిస్ఫై చేయడం మొదలు పెడుతుంది. అరే వీళ్ళు నాకు రోజు కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళని నేను ప్రమోట్ చేయాలి, చేస్తేనే వీళ్ళకి హెల్ప్ అవుతుంది, అప్పుడే వీళ్ళు నాకు కంటెంట్ ఇవ్వగలుగుతారు. ఇట్స్ ఏ బోత్ సైడ్ సపోర్ట్ అన్నట్టు. సో మనం డైలీ కనుక అల్గర్థంకి ఫీడ్ ఇస్తే అది మనల్ని రోజు ప్రమోట్ చేస్తూ ఉంటే మనకు బ్రాండ్ రీకాల్ వాల్యూ అనేది రోజు రోజు పెరుగుతూ వెళ్తూ ఉంటుందండి. కాబట్టి చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. నేను చాలామందికి చెప్తుంటా,